ఎండాకాలంలో ఏ సూర్యుడిని అయితే వద్దు అని చెప్పి మనం తిట్టుకుంటామో, శీతాకాలంలో అదే సూర్యుడి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరినైతే తిట్టుకుంటామో వాళ్ళ కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాలానికి అవసరానికి అంత గట్టి బలం ఉంటుంది. కాబట్టి జీవితంలో మనల్ని ఎవరైనా వదిలిపెట్టి, మనం బాగా ఇష్టపడే వాళ్ళు వదిలిపెట్టి వెళ్తే గనక వాళ్ళ కోసం బాధపడతా కూర్చోవటం కన్నా ఏదో ఒక రోజు తిరిగి వస్తారులే అనుకొని మన పని మనం చేసుకుంటూ చక్కగా జీవితంలో ముందుకు వెళ్ళడమే మంచిది. బాధపడుతూ కూర్చొని ఏదో ఒక వ్యసనాలకు అలవాటు చేసుకొని మన జీవితాన్ని మనమే చేజెత్తులారా పాడు చేసుకోవడం కన్నా మనలో ఉన్న ఏదో ఒక స్కిల్ సెట్ను, నైపుణ్యాన్ని బయటికి తీసి ఒక గొప్ప తారాస్థాయికి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం. వాళ్ళు గనక జీవితంలో తిరిగి వస్తే అందుకోలేనంత స్థాయికి వెళ్ళి తీరుతాం. ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోయినా ఈ ప్రయత్నంలో మనల్ని మనలాగా ఇష్టపడే వాళ్ళు కనీసం ఒక 10 మంది అయినా దొరుకుతారు. ఏమంటారు? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయటం మర్చిపోకండి. రెగ్యులర్గా డైలీ తెలుగు వాడిని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.